మన సనాతన ధర్మంలో దేవీ భాగవతానికి ప్రత్యేక ఫలితాలు ఉన్నాయని చెప్తుంటారు. దాని గురించి సౌనకాది మహామునుడు వ్యాసుని యొక్క శిష్యుడైన సూత మహర్షిని అడిగినప్పుడు ఆయన వాళ్లకు వినిపించిన కథని మనం ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. పూర్వకాలంలో ఒకప్పుడు అగస్త్యుడు లోపాముద్రతో కలిసి కైలాసానికి వెళ్లి కుమారస్వామిని అభ్యర్థించి కథలు గాథలు అనేకం తెలుసుకున్నాడు. తీర్థ దాన వ్రత మహత్యాలు ఎన్నో షణ్ముఖుడు చెప్పగా విని ఆ వృద్ధ దంపతులు ఎంతగానో ఆనందించారు. అయినా తృప్తి కలగలేదు. లోకహితం కోరి దేవి భాగవతం గురించి దాని మహిమ గురించి చెప్పమని అడిగారు. త్రిలోక జనని ఆ పురాణంలో కీర్తింపబడుతుందంట కదా, మాకు తెలియజెప్పవా అని అభ్యర్థించారు. స్కందుడు ఆరంభించాడు. కుంభసంభవ, భాగవత మహత్యాన్ని విస్తరించి చెప్పాలంటే ఎవరి వల్ల అయ్యే పని కాదు. నువ్వు అడిగావు కనుక క్లుప్తంగా చెబుతాను. సచ్చిదానంద రూపిణి జగదంబిక భక్తి ముక్తి ప్రదాయిని సాక్షాత్కరించేది దేవి భాగవతంలోనే. దీని పఠన శ్రవణాలకు దుర్లభమైనది ఏదీ సృష్టిలో లేదు. వెనకటికి వివస్వంతుని కొడుకు శ్రద్ధాదేవుడని ఒక మహారాజు ఉన్నాడు. అతడికి ఎంతకాలానికి పిల్లలు కలగలేదు. మగబిడ్డ కలగాలని ఆకాంక్షించి వశిష్ఠుల వారి అనుమతితో ఒక పుత్రకామేష్టిని నిర్వహించాడు. అతడి భార్య శ్రద్ధాదేవి తనకు ఆడపిల్ల కావాలని ఆ విధంగా హోమం నిర్వహించమని అభ్యర్థించింది. హోత అలాగే హోమం చేశాడు. ఇష్టి పూర్తి అయింది. కొంతకాలానికి శ్రద్ధాదేవి గర్భం ధరించింది. ఆడపిల్లను ప్రసవించింది. ఇలాదేవి అని పేరు పెట్టారు. కానీ మహారాజు మనసు కలుక్కుమంది. మగపిల్లవాడు కావాలని సంకల్పించి ఇష్టిని నిర్వహిస్తే ఆడపిల్ల పుట్టిందేమిటి? గురుత్తమ, ఈ సంకల్ప వైషమ్యం ఎలా జరిగింది అని వశిష్ఠుల వారిని అడిగాడు. వ్యతిక్రమం ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో చెప్పి ఇలాదేవి మగవాడుగా మారాలంటే ఈశ్వరుణ్ణి ప్రార్థించమని సలహా చెప్పాడు వశిష్ఠుడు. శ్రద్ధాదేవుడు శివుణ్ణి ప్రార్థించాడు. శివానుగ్రహము గురువు అనుగ్రహము కలిసి ఇలాదేవి పురుషుడుగా మారిపోయింది. సుద్యుమ్నుడు అని మళ్ళీ నామకరణం చేశారు. ఆ రాకుమారుడు సకల విద్యలకు సముద్రుడయ్యాడు. యవనంలోకి అడుగుపెట్టాడు. ఒకనాడు వేట కోసం ఒక మహావనంలోకి అడుగుపెట్టాడు. పరివారంతో కలిసి రథారూఢుడై అడవి నుంచి అడవికి పయనిస్తున్నాడు. మేరు పర్వతానికి చేరువలో ఉన్న ఒక వనం చేరుకున్నాడు. ఆ వనానికి ఒక చరిత్ర ఉంది. ఒకప్పుడు శివపార్వతులు అక్కడ క్రీడిస్తుండగా శివ దర్శనానికై వచ్చిన మునులు తెలియక హఠాత్తుగా ప్రవేశించారు. పార్వతీదేవి సిగ్గుపడింది. అది గ్రహించిన మునులు వెంటనే వెళ్ళిపోయి శ్రీహరిని శరణు వేడుకున్నారు. కానీ పార్వతిని సముదాయించడం కోసం శివుడు ఆ వనానికి ఒక శాపం ఇచ్చాడు. ఆ రోజు నుంచి ఆ వనంలోకి ప్రవేశించిన పురుషులు ఎవరైనా సరే స్త్రీలుగా మారిపోతారని కట్టడి చేశాడు. ఆ వృత్తాంతం తెలిసిన పురుషులెవరూ ఆ వనం దరిదాపులకైనా వెళ్లరు. మన సుద్యుమ్నుడికి ఆ విషయం తెలియక ప్రవేశించడంతోనే తాను తన తోటి వారందరూ స్త్రీలుగా మారిపోయారు. మగ గుర్రాలు కూడా ఆడగుర్రాలు అయిపోయాయి. కారణం తెలియక నివ్వెరపోయారు. చేసేది లేక అలాగే ఆ అరణ్యంలో సంచరిస్తూ బుధుడి ఆశ్రమం చేరారు. ఈ సుందరాంగిని చూసి బుధుడు మైమరిచిపోయాడు. ఆ సుందరాంగి కూడా బుధుడిని చూసి అలాగే మన్మథ భావాలకు లోనయింది. చంద్రుడిలా ఉన్నాడు. ఎవరబ్బా ఈ అందగాడు అనుకుంది. చూపులు కలిశాయి, మనసులు కలిశాయి, తనువులు కలిశాయి. ఆ సోమనందుడి ఆశ్రమంలో కామసుఖాలు అనుభవిస్తూ చాలా కాలం ఉండిపోయింది. గర్భవతి అయింది. పురూరవసుడికి జన్మనిచ్చింది. కొంతకాలం గడిచింది. ఒకనాడు తన పూర్వరూపం, తన రాజ్యం, తల్లిదండ్రులు అన్ని జ్ఞాపకం వచ్చి దుఃఖించి ఇంకా ఆశ్రమంలో ఉండలేక వెళ్ళిపోయింది. వెతుక్కుంటూ వెళ్ళి వశిష్ఠుడి ఆశ్రమం చేరుకుంది. తమ కులగురువును చూడటంతోనే దుఃఖం పొంగి వచ్చింది. కాళ్ల మీద పడి వలవలా విలిపించింది. మళ్లీ పురుషత్వం వచ్చేట్టు అనుగ్రహించమని ప్రార్థించింది. వశిష్ఠుడు మంత్రశక్తితో జరిగిన వృత్తాంతమంతా తెలుసుకున్నాడు. కైలాసానికి వెళ్ళాడు. శివుణ్ణి అర్చించి ప్రసన్నుని చేసుకున్నాడు. బోళాశంకరుడు ప్రత్యక్షమయ్యాడు. వృషభ వాహనం మీద పార్వతీ సమేతుడై దర్శనాన్ని అనుగ్రహించాడు. వరం కోరుకోమన్నాడు. ఆడపిల్లగా జన్మించి మగపిల్లాడుగా మారి ఇప్పుడు మళ్లీ స్త్రీతత్వం పొందిన ఇలాదేవికి తిరిగి పురుషతత్వం ప్రసాదించమని వశిష్ఠుడు అభ్యర్థించాడు. శివుడు ఆమోదించాడు. ఒక నెల పురుషుడుగా ఒక నెల స్త్రీగా ఉంటుందని చెప్పి శివుడు అంతర్ధానం చెందాడు. వశిష్ఠుడు అంతటితో సంతృప్తి చెందక జగదీశ్వరుని స్తుతించాడు. వశిష్ఠుడి స్తోత్రానికి జగదీశ్వరి ప్రసన్నురాలైంది. సద్యుమ్నుడి మందిరానికి వెళ్ళి భక్తితో నన్ను అర్చించు, నాకు అత్యంత ప్రీతిపాత్రమైన దేవీ భాగవతాన్ని అతడికి వినిపించు, అది ముగిసేసరికి తిరిగి పురుష లక్షణాలను పొందుతాడని ఆజ్ఞాపించింది. వశిష్ఠుడు సంబరపడ్డాడు. ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. దేవి ఆజ్ఞను వివరించాడు. ఆశ్వయుజ శుక్లపక్షంలో దేవిని ఆరాధింపజేసి భాగవతం తానే పురాణ శ్రవణం చేయించాడు. సుద్యుమ్నుడు భక్తిగా విన్నాడు. వినిపించిన వశిష్ఠుడు అర్చించాడు. వెంటనే పురుషతత్వం పొందాడు.
రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు. ప్రజారంజకంగా పరిపాలన సాగించాడు. భూరి దక్షిణలతో దేవీ యజ్ఞాలు అనేకం నిర్వహించాడు. పుత్రుల్ని పొందాడు. వారికి రాజ్యం అప్పగించి తాను తపస్సులు చేసుకొని దేవీ సాలోక్యం చెందాడు. అగస్త్య, దేవీ భాగవత మహిమ అంతటిది. చదివిన వారికి విన్నవారికి సకల వాంఛాప్రదం అని చెప్పి కుమారస్వామి ఇతిహాసాన్ని ముగించాడు. అగస్త్యుడు సంతృప్తి చెందలేదు. ఇంకా ఇలాంటి విచిత్రమైన కథలు, దేవీ భాగవత మహిమలు చెప్పే ఇతిహాసాలు ఏమైనా ఉంటే వినిపించమని ప్రార్థించాడు. స్కందుడు కూడా కొనసాగించాడు. దానికి సంబంధించిన కథలు మనం తర్వాత వీడియోలో చెప్పుకుందాం.